వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 27, 28వ తేదీలో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పాలిట్ బ్యూరోలు నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులని నిర్ణీత కాల పరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించవలసిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థలు బీసీలకు తగిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నట్లుగా వివరించారు. జూన్లోగా మరో 3 హామీలు అమల్లోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. తల్లికి వందన నిధులు విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఇస్తామని తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీపై పోలిట్ బ్యూరోలో చర్చించామని మంత్రి తెలిపారు. ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 60% హామీలు నెరవేర్చామని అన్నారు. గత 7 నెలల్లోనే ఎవరు ఊహించని పథకాలు ప్రవేశపెట్టడంపై పాలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఈసారి కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 27, 28వ తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటున్నామని తెలిపారు. ఊచ కోత కోశారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య, ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు, గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పాలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం, అంతర్వేదిలో రథం కాల్చడం, దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం. అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎవరినీ వదలలేదు. ఉద్యోగుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయుల మీద పెట్టారు, మీ పాత్రికేయ మీద పెట్టారు. వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగుల పైన పెట్టిన కేసులు, విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని, కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం. అటు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు. వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పాలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.